A 1.2 meters tall girl spots a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. The angle of elevation of the balloon from the eyes of girl at any instant is 60 degrees. After some time, the angle of elevation reduces to 30 degrees. Find the distance traveled by the balloon during the interval. ఓకేనా, మళ్ళీ సేమ్ ఎక్కడో పైన బెలూన్ ఉందన్నా, ఈ బెలూన్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి, ఓకేనా, సో ఇక్కడ నుంచి హారిజంటల్ ప్లేస్లో ఇలా మూవ్ అయ్యేపాటికి, ఓకేనా, సో ఆ యాంగిల్ ఏమైందంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్కి రెడ్యూస్ అయిందంట. సో 30 డిగ్రీస్కి రెడ్యూస్ అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్, ఐ మీన్ ఆ బెలూన్ అనేది 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి, ఐ మీన్ 60 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్కి రావడానికి ఎంత హారిజంటల్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నాను అన్న. సో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏంటన్నా, సో ఇక్కడ ఒక బెలూన్ ఉందన్నా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బెలూన్ ఉందన్నా, ఏమైందన్నా, సో ఈ బెలూన్ అనేది మనకి ఎంత హైట్లో ఉందన్నా, 88.2 మీటర్స్ హైట్లో ఉంది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎర్త్ నుంచి, ఓకేనా, ఇలా ఉందన్నా. సో ఇదే ఎర్త్ మీద ఒక పర్సన్ ఉన్నా, ఒక అబ్జర్వర్ ఉన్నానా, తన హైట్ ఎంతనన్నా 1.2 మీటర్స్ అన్న, తన హైట్ 1.2 మీటర్స్. అంటే ఇదంతా ఎర్తే కదరా, ఎర్త్ దీని కంటిన్యూటీ నుంచి అన్నాడు, ఐ మీన్ ఐస్ నుంచి. అంటే ఇది 1.2 మీటర్స్ అయితే ఇది ఎంత అవుతుందన్నా 1.2 మీటర్స్ నాన్న. నాన్న ఇది 88.2 రా, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 88.2 అయితే 1.2 సబ్ట్రాక్ట్ చేసినా, అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుందిరా 87 మీటర్స్ అవుతుంది నాన్న. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ ఐస్ టు, ఓకేనా, ఇంతవరకు యాంగిల్ ఎంత అన్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండే యాంగిల్ ఎంత అన్నా 60 డిగ్రీస్ అన్నాడు. వాడు అబ్జర్వ్ చేసినప్పుడు, అమ్మాయి అబ్జర్వ్ చేసినప్పుడు 60 డిగ్రీస్ ఎలివేషన్తో ఉన్న ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అవడం వలన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏమైందన్నా 30 డిగ్రీస్కి డిక్రీజ్ అయింది. 30 డిగ్రీస్కి డిక్రీజ్ అయితే వాట్ ఈస్ ద, అంటే ఈ 60 నుంచి 30కి రావడానికి ఈ డిస్టెన్స్ ఎంత, ఐ మీన్ ఎంత హారిజంటల్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాను నాన్న. అన్న ఇక్కడ చూడండి, మనకి రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ 30 డిగ్రీస్, ఓకేనా, 30 డిగ్రీస్ తీసుకుంటే మనకి ఈ లాంగ్ ట్రయాంగిల్ వస్తుంది అన్న, రైట్, ఓకేనా. అదే 60 డిగ్రీస్ తీసుకుంటే ఈ స్మాల్ ట్రయాంగిల్ అన్న, రైట్. ఇది 60 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ నాన్న. వాడు ఏమన్నాడు, ఈ డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకుంటాను రా, ఈ డిస్టెన్స్ నేను వై అనుకుంటాను నాన్న. అన్న మనకి ఏం కావాలరా, వై కనుక్కోవాలి. వై ఎందుకు కనుక్కోవాలనుకుంటే 60 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్కి రావడానికి ఈ బెలూన్ అనేది ఎంత హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాడు. మరి ఆ డిస్టెన్స్ ఇదే కదరా, సో అందుకే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వై ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. అసలు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే tan 30 తీసుకుందాం, tan 60 తీసుకుందాం. tan 60 అంటే ఇది 87 మీటర్స్ అయితే ఇది కూడా సేమ్ హైటే కదా నాన్న, ఇది కూడా ఏమవుతుందా 87 మీటర్స్ అవుతుంది నాన్న. సో ఈ ట్రయాంగిల్లో మనం, సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత నాన్న 87 బై ఈ ఎడ్జెంట్ సైడ్ ఏమనుకున్నాను నేను, ఎక్స్ అనుకున్నాను నాన్న, ఎక్స్ అనుకున్నా. సో tan 60 వాల్యూ ఎంత, √3 ఈక్వల్ టు 87 బై ఎక్స్ నాన్న. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 87 బై √3 రా, ఎలా ఉంచుతాం, సరిపోయింది కదా ఇంతవరకు. యా, తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు 30 డిగ్రీస్ చూసుకుంటున్నాం. 30 డిగ్రీస్ అంటే ఇది మనకి హైపోటెన్యూస్, ఇది మనకి ఆపోజిట్ సైడ్ మళ్ళీ ఏంటి 87 మీటర్స్. మరి ఎడ్జెంట్ సైడ్ ఏమవుతుందిరా, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎక్స్, ఇక్కడ నుంచి ఇంతవరకు వై అన్న. అంటే ఎడ్జెంట్ సైడ్ ఏమవుతుందన్నా ఎక్స్ ప్లస్ వై అనేది అవుతుందిరా మనకి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అన్న 87 బై ఎడ్జెంట్ సైడ్ రా, ఏంటిది ఎక్స్ ప్లస్ వై అన్న, ఎక్స్ ప్లస్ వై అన్న. tan 30 వాల్యూ ఎంత, 1/√3 ఈక్వల్ టు 87 బై ఎక్స్ ప్లస్ వై అన్న. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 87√3 నాన్న. నాన్న మనకి ఏమొచ్చిందిరా, ఎక్స్ ప్లస్ వై అనేది 87√3 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 87/√3 వచ్చిందిరా. మనకి ఏం కావాలి, వై కావాలన్నాను నేను.
నేను ఎక్స్ ప్లస్ వైలో నుంచి ఎక్స్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వై వచ్చేస్తుంది కదా. సో అదే చేస్తాను చూడండి ఒకసారి. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత 87√3 నాన్న. సో 87√3 మైనస్ ఎక్స్ వాల్యూ 87/√3 నాన్న. సో 87/√3 రా నాన్న. చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే డినామినేటర్ లో ఏముందిరా 1 ఉంది నాన్న. 1కి √3కి ఎల్సిఎం ఏంట్రా? సో √3 నాన్న. ఇలా వేసేయండి అన్న. 1 × √3 రా అంటే √3 × 87 × √3 రైట్. అంటే 87√3 × √3 నాన్న. మైనస్ ఇక్కడ √3 ఉంది మనం తీసుకున్న కూడా √3 కనుక యాక్చువల్ గా 87 వేసేయండి రా. సరే అన్న 87√3 × √3 అంటే √3 స్క్వేర్. √3 స్క్వేర్ అంటే ఎంత 3 కదా. 3 అంటే 8 × 87 సారీ 3 × 87 నాన్న. మైనస్ 87/√3 నాన్న. ఓకేనా నాన్న. ఇక్కడ 3 టైమ్స్ 87 ఉందిరా. మనం 1 టైం 87 తీసాం అనుకో ఇంకా ఎన్నిసార్లు ఉంటుందిరా? ఇంకా మనకి 2 టైమ్స్ 87 ఉంటుందిరా. అంటే 2 × 87/√3. సో డినామినేటర్ లో ఏముందన్నా? సో √3 ఉంది. మనం ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. √3/√3 నాన్న. అంటే 2 × 87√3/√3 × √3 అంటే 3 నాన్న. 3 1s 3 29s రా. సో 2 × 29 అంటే ఎంత నాన్న? 58 రా. సో 58√3 నాన్న. ఏంటిది? y ఈక్వల్ టు y అంటే ఏంటి? సో 60 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ కి రావడానికి బెలూన్ ట్రావెల్ చేసే హారిజాంటల్ డిస్టెన్స్ అంటే y ఈక్వల్ టు ఎంత నాన్న? 58√3 మీటర్స్ నాన్న. ఓకేనా? ఎస్.